మ్యాంగో చియా పుడ్డింగ్ అండి. వావ్. వావ్, పుడ్డింగ్ అంటే డెఫినెట్లీ అందరి ఫేవరెట్. అండ్ స్వీట్స్ ఎక్కువ తింటారా ఇంట్లో? యా, మా హస్బెండ్ కి చాలా ఇష్టం స్వీట్. ఓకే, సో అవే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇవాళ నాకు ఫీస్ట్ అన్నమాట. పైగా మ్యాంగో కదా, సీజనల్ ఫ్రూట్. డెఫినెట్లీ పుడ్డింగ్స్ ఎస్పెషల్లీ ఇలా ఫ్రూట్స్ తో చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చేసారు. వావ్, మ్యాంగో, తర్వాత చియా సీడ్స్ అన్నారు కాబట్టి నానబెట్టి తీసుకొచ్చేసారు. యోగర్ట్, కోకోనట్ మిల్క్, హనీ, వెనిలా ఎసెన్స్ అండ్ గార్నిషింగ్ కి పుదీనా కూడా తెచ్చారు. చియా సీడ్స్ అండ్ మ్యాంగో ఫర్ గార్నిషింగ్. సో ఇంగ్రీడియంట్స్ అయితే చక్కగా ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి. సో పెరుగు కొంచెం థిక్నెస్ ఇవ్వడానికి కదా. యా అండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? నాకు ఒక బౌల్ కావాలండి. ఓకే, ఫస్ట్ మీకు ఒక బౌల్ కావాలి. ఓకే, ముందుగా నాకు ఈ మ్యాంగోస్ పేస్ట్ చేసి తీసుకురండి. ఓకే, సో జార్ తీసుకొచ్చేసాము. సో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్. సో పేస్ట్ చేసి తీసుకొస్తా. ఓకే ఓకే, చక్కగా మిక్సీ పట్టేశాను. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది మొత్తం ఈ బౌల్లో వేసుకోవాలండి. ఓకే, మ్యాంగో పేస్ట్ మొత్తం బౌల్లో వేసేసుకోవాలి. ఓకే, తర్వాత ఒక స్పూన్ ఇవ్వండి. చియా సీడ్స్ వేసుకోవాలండి. ఓకే, ఆల్రెడీ మీరు ఓవర్ నైట్ నానబెట్టేసి తీసుకొచ్చేసారండి. డన్. సో ఫస్ట్ అయితే చక్కగా మ్యాంగో ప్యూరీ వేసేసారు, తర్వాత చియా సీడ్స్ నానబెట్టిన వేసేసారు. సో ఆ తర్వాత యోగర్ట్ వేయాలండి. యోగర్ట్, పెరుగు. ఓకే, సో చక్కగా పెరుగు వేసేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఏంటి? కోకోనట్ మిల్క్ అండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? చూస్తూ కొత్త కొత్త రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారు. సో ఇది ఆల్రెడీ ట్రై చేశారా? నచ్చిందా మరి? యా అండి, నచ్చింది. ఓకే, నెక్స్ట్ హనీ అండి. సో హనీ వేసేసుకున్నారు. హనీ వేసేసుకున్నాము. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్ వేసేసుకున్నాం. ఓకే, ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బాగా చక్కగా బాగా విస్క్ చేసేసుకొని సో ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాము, మంచిగా మిక్స్ చేసుకున్నామండి. ఓకే, సో అంతేనా? ఇంకా నెక్స్ట్ లేదండి, ఇది మనం రిఫ్రిజిరేట్ చేయాలి ఒక 2 hours. ఓకే, పుడ్డింగ్ కాబట్టి కూల్ గా తీసుకుంటేనే బాగుంటుంది. ఓకే, అక్షిత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసాం, కానీ నువ్వు చెప్పినట్టు 1 or 2 hours నేను వెయిట్ చేయలేను, స్వీట్ కదా. సో వ్యూయర్స్ అయితే ఒక 1 or 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడు సర్వ్ చేసేస్తాం. ఓకే, ఓకేనా? సో తీసుకొస్తాం. ఓకే, సో చక్కగా అందులో వేసేసుకోవాలా? యా అండి. ఫస్ట్ గార్నిషింగ్ కి సో ఫస్ట్ ముందే కొంచెం అలా ముక్కలు వేసేసుకున్నాము. ఓకే, సో ఇది వేసేద్దాం. అరోమా తెలుస్తుందా? ఎంత మంచి అరోమా వస్తుందో అండి. సో చక్కగా నింపేసుకున్నాము 3 glasses. సో చక్కగా హ్యాపీగా గార్నిషింగ్ కూడా చేసుకుంటే కలర్ఫుల్ గా ఉంటుంది కదా. సో ఎలాగో మీరు గార్నిషింగ్ కి చాలా తీసుకొచ్చారు, స్ప్రింక్లర్స్ అని, తర్వాత మింట్. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ చియా సీడ్స్ వేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఓకే హనీ వేసుకున్నాము. సో నెక్స్ట్ స్ప్రింక్లర్స్ వేసేద్దాం. ఆ తర్వాత మీరు తెచ్చిన మింట్.
మ్యాంగో షియా పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. బట్ ప్రాసెస్ మొత్తం చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్. బట్ ఏంటంటే రెఫ్రిజిరేషన్లో మాత్రం ఒక 2-3 hours ఎక్కువ ఉంచుకోవాలి. మేమైతే వెయిట్ చేయలేం కాబట్టి అలా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. సో మీరైతే ఒక 3 hours అంటే ఒకవేళ మధ్యాహ్నం చేసుకుంటే ఈవినింగ్ వరకు రెఫ్రిజిరేట్ చేసుకొని ఆ తర్వాత గార్నిషింగ్ చేసుకోండి. సో మ్యాంగో షియా పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో షియా పుడింగ్ కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పెరుగు 1 కప్పు, చియా సీడ్స్ 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, మామిడి పండు ముక్కలు 1 కప్పు. మ్యాంగో షియా పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మామిడి పండును మిక్సీ పట్టి గుజ్జును ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన చియా గింజలు, పెరుగు, కొబ్బరి పాలు, తేనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిని కాసేపు రెఫ్రిజిరేట్ లో ఉంచి దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో మామిడి పండు ముక్కలు, పుడ్డింగ్, నానబెట్టిన చియా గింజలు, తేనె వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మ్యాంగో చియా పుడ్డింగ్ రెడీ.